హెచ్సీఏలో మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. కోచ్ జయసింహ మద్యం సేవించి మహిళా క్రికెటర్స్ తో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా మద్యం సేవించి బస్ ఎక్కిన కోచ్ జయసింహ బస్సులో తమతో అసభ్యంగా ప్రవర్తించాడని హెచ్సీఏకు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. అయితే తాము ఫిర్యాదు చేసి 4 రోజులవుతున్నా హెచ్సీఏ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెచ్సీఏలో మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. కోచ్ జయసింహ మద్యం సేవించి మహిళా క్రికెటర్స్ తో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా మద్యం సేవించి బస్ ఎక్కిన కోచ్ జయసింహ బస్సులో తమతో అసభ్యంగా ప్రవర్తించాడని హెచ్సీఏకు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. అయితే తాము ఫిర్యాదు చేసి 4 రోజులవుతున్నా హెచ్సీఏ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెచ్సీఏలో మహిళా క్రికెటర్స్ తో కోచ్ అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. కోచ్ జయసింహ మద్యం సేవించి మహిళా క్రికెటర్స్ తో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా మద్యం సేవించి బస్ ఎక్కిన కోచ్ జయసింహ బస్సులో తమతో అసభ్యంగా ప్రవర్తించాడని హెచ్సీఏకు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి 4 రోజులవుతున్నా హెచ్సీఏ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెచ్సీఏలో మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. కోచ్ జయసింహ మద్యం సేవించి మహిళా క్రికెటర్స్ తో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా మద్యం సేవించి బస్ ఎక్కిన కోచ్ జయసింహ బస్సులో తమతో అసభ్యంగా ప్రవర్తించాడని హెచ్సీఏకు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. అయితే తాము ఫిర్యాదు చేసిన 4 రోజులు అవుతున్నప్పటికీ హెచ్సీఏ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్సులోని విజువల్స్ మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మద్యం తాగుతున్నటువంటి కోచ్ ఆ దృశ్యాలు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీనికి సంబంధించి మహిళా క్రికెటర్లు హెచ్సీఏలో కూడా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. కంప్లైంట్ చేసి కూడా 4 రోజులు అవుతోంది. అయినా హెచ్సీఏ అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అటు మహిళా క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే మహిళా క్రికెట్ టీం కి కొంత వేధింపులు అయితే ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి దాదాపుగా కాస్త ఆలస్యంగానే ఈ విషయం అయితే వెలుగులోకి రావడం జరిగింది. మహిళల కోచ్ జయసింహ దీనికైతే పాల్పడినట్టు మహిళా క్రికెటర్లు అయితే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అదే సమయంలో ఎవరైతే మహిళా క్రికెటర్లు విజయవాడకి మ్యాచ్ వెళ్ళడం జరిగింది. విజయవాడలో మ్యాచ్ ముగించుకున్న తర్వాత వాస్తవానికి వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ కి రావాల్సి ఉంది. అయితే ఫ్లైట్ కాస్త ఏదైతే జయసింహ కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేయడంతో ఆ ఫ్లైట్ మిస్ అవ్వడం జరిగింది. దాంతో వాళ్ళంతా కూడా స్పెషల్ బస్సులో వాళ్ళంతా హైదరాబాద్ కి అయితే హైదరాబాద్ కి బస్సును బుక్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలోనే వాళ్ళు ఎవరైతే జయసింహ బస్సులోనే మద్యం స్వీకరించడం జరిగింది. అయితే ఈ మహిళా క్రికెటర్లు దాన్ని అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం బస్సులో మొత్తం కూడా మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా మహిళా క్రికెటర్లు జయసింహకు చెప్పడం జరిగింది. అయితే జయసింహ మాత్రం వాళ్ళందరి పైన పంటబూతులు తిడుతూ కూడా ఈ బస్సు నా ఇష్టం, నేను హెడ్ కోచ్ని కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తానంటూ కూడా మహిళా క్రికెటర్లతో అందరితో కూడా వాగ్వాదాన్ని దిగడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నానా దుర్భాష ఆడటం జరిగింది. అయితే పక్కనే ఎవరైతే పూర్ణిమారావు మాజీ క్రికెటర్, అలాగే చాలా సీనియర్ క్రికెటర్, ఉమెన్స్ క్రికెటర్ లో చాలా సీనియర్ క్రికెటర్ ఆమె కూడా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమె ఎక్కడ కూడా ఈ విషయం పైన మాట్లాడలేదు. ఈ విషయాన్ని ఏదైతే హెచ్సీఏ చైర్మన్ కి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, అలాగే హెచ్సీఏ సిఇఓ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే దాదాపుగా 4 రోజులుగా ఇష్యూ అంటే కంప్లైంట్ చేసి 4 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళా క్రికెటర్లకు సంబంధించిన అంశాల్లో ఇప్పటి వరకు కూడా ఏ స్పష్టత రాలేదు. కోచ్ జయసింహ పైన
వేటు వేయడం జరుగుతా లేకపోతే సార్ దీనికి సంబంధించిన ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరుగుతా అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. అసలు ఆ రోజు బస్సులో ఏం జరిగింది ఏంటనే దానిపైన కూడా కనీసం మహిళా క్రికెటర్ ని ఏమాత్రం విచారించలేదు అనేది మహిళా క్రికెటర్లు అయితే వాళ్ళ తరఫున వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు జయసింహ మాత్రం ఈ విషయం పైన మాట్లాడడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. మరోవైపు పూర్ణిమారావు కూడా ఈ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ప్రస్తావన అయితే చేయలేదు ఇప్పటి వరకు. దీనికి సంబంధించి హెచ్సిఏ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఎందుకంటే మహిళా క్రికెటర్ల విషయంలో కోచ్ ఈ విధంగా ప్రవర్తించడాన్ని వాళ్ళంతా కూడా తప్పుపడుతున్నారు. విదేశాలకు వెళ్ళిన సమయంలో ఇంకా దారుణంగా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళైతే ఫిర్యాదులు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి హెచ్సిఏ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, వీళ్ళందరిపైన చర్యలు తీసుకుంటుందా లేకపోతే అసలు కనీసం ఒక ఎంక్వైరీ టీం ని వేస్తుందా అనే దానిపైన మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడ క్లారిటీ అయితే రాలేదు చూస్తున్నాం. అంటే రామకృష్ణ, ఇది జరిగి అంటే కంప్లైంట్ ఇచ్చే 4 రోజులు అవుతుంది. ఒకవైపు విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఎందుకు హెచ్సిఏ ఎందుకు స్పందించట్లేదు? దానికి సంబంధించి ఏ వివరాలు తెలిసినటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఒకవైపు మహిళా క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ విధంగా కంప్లైంట్ చేసి ప్రూఫ్స్ తో సహా కంప్లైంట్ చేసినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, కమిటీ వేయట్లేదు అని చెప్పేసి వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అటు కోచ్ కూడా ఎటువంటి స్పందన లేనట్టుగా కనిపిస్తోంది. ఏంటి అంటే దీనిపై ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి అన్నటువంటి వివరాలు ఏవైనా మహిళా క్రికెటర్లు చెప్పారా? అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా హెచ్సిఏ ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. మరోవైపు ఈ ఘటన జరిగి 1 వారం రోజులు అవుతుంది. వాస్తవానికి వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చి 4 రోజులు అవుతుంది. ఘటన జరిగి 1 వారం రోజులు అవుతుంది. ఘటన జరిగిన 2-3 రోజుల వరకు కూడా పూర్ణిమారావు రెస్పాండ్ అవుతారేమో, ఆమె హెచ్సిఏతో ఏమైనా మాట్లాడతారేమో అని మహిళా క్రికెటర్లంతా కూడా ఎదురు చూడడం జరిగింది. పూర్ణిమారావు ఏమాత్రం రెస్పాండ్ కాకపోవడంతో మహిళా క్రికెటర్లే స్వయంగా వెళ్లి హెచ్సిఏలో కంప్లైంట్ చేయడం జరిగింది. తాము విజయవాడ నుంచి ఈ విధంగా హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో కోచ్ జయసింహ తమతో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది, బస్సులోనే మద్యం తాగుతూ తమని బండబూతులు తిట్టారు అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అయినప్పటికీ కూడా 4 రోజులు గడుస్తున్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేవు. మరోవైపు జయసింహ చాలా పేరు కలిగిన వ్యక్తి, పెద్ద కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తి. కేవలం హెచ్సిఏలో మాత్రమే కాదు బీసీసీఐలో కూడా జయసింహ మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు అనేది ఇంటర్నల్ గా మనకు అందుతున్న సమాచారం. మరోవైపు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పూర్ణిమారావు కూడా ఎక్కడ కూడా ఈ విషయానికి సంబంధించి మాట్లాడలేదు. ఎందుకంటే జయసింహ పేరు కలిగిన వ్యక్తి కాబట్టి అతని విషయంలో అనవసరంగా మధ్యలోకి వెళ్ళినట్టు అవుతుందని పూర్ణిమారావు కూడా రెస్పాండ్ అవుతుంది. మరోవైపు మహిళా క్రికెటర్లు చెప్తున్న విషయం ఒక విషయం, బస్సులో తాము ఏదైతే అడ్డుకున్న తర్వాత కోచ్ జయసింహ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎవరైతే తనను ఈ విధంగా అడ్డుకుంటారో వాళ్ళందరినీ కూడా క్రికెట్ మ్యాచ్లు ఆడనివ్వరు అంటూ కూడా బెదిరించడం జరిగింది అంటూ కూడా మహిళా క్రికెటర్లు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరో దీనికి సంబంధించిన వీడియోలు కూడా వాళ్ళు కొన్ని అయితే విడుదల చేశారు. ఒకవైపు ఒకవేళ హెచ్సిఏ కానీ దీనికి సంబంధించిన ఏ అంశాన్ని పట్టించుకోకపోతే, దీనికి సంబంధించిన ఒక కమిటీ వేయకపోతే మాత్రం ఖచ్చితంగా బీసీసీఐకి లేఖ రూపంలో ఫిర్యాదు చేయాలని అయితే మహిళా క్రికెటర్లు భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి ఈ మహిళా క్రికెటర్ల అంశం మాత్రం చిరికి గాలివాన్లా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ.